మొత్తానికి సరికొత్త సాంకేతిక, నిర్మాణ, యాంత్రిక ఏర్పాట్ల ఐడియాలతో ప్రపంచం దూసుకెళ్తోంది. మన కాళ్ల కింద ఉండాల్సిన మన కార్లు ఇప్పుడు మన నెత్తిన చేరే సరికొత్త ఐడియా దేశమంతా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు దేశమంతా బహుళ అంతస్తుల సముదాయాల్లో పోడియం పార్కింగ్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎకరం పైన స్థలంలో నిర్మించే అపార్ట్మెంట్స్ లో వాహనాలు నిలిపేందుకు 3-4 సెల్లార్లు తవ్వే పనిలేకుండా పైనే 2-3 అంతస్తుల్లో పార్కింగ్ చేసుకునేలా వెసులుబాటిచ్చింది. ప్రస్తుతం సాధారణ అపార్ట్మెంట్లలో ఒక సెల్లార్ స్టిల్ట్ వరకు పార్కింగ్ వదిలి ఆ పైన గృహ సముదాయం కడుతున్నారు. ఆకాశ హర్మ్యాలలో పార్కింగ్ కోసం 3-4 సెల్లార్లు నిర్మిస్తున్నారు. పోడియం పార్కింగ్ లో 2 సెల్లార్లకు మించి వెళ్లకుండా స్టిల్ట్ ఆ పైన మొదటి, 2, 3 అంతస్తుల్లోనూ పార్కింగ్ కు కేటాయించవచ్చు. ఆ పైన ఇళ్లు వస్తాయి. భవనం ఎత్తు పెరుగుతుంది. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల్లో మార్పు చేసింది. పోడియం పార్కింగ్ ను స్థిరాస్తి సంఘాలు స్వాగతిస్తుండగా ఎకరం లోపు కట్టే అపార్ట్మెంట్లకు సైతం వర్తింపచేయాలని చిన్న బిల్డర్లు కోరుతున్నారు. నగరంలో గతేడాది భారీ వర్షాలతో చాలా వరకు బహుళంతస్తుల గృహ, వాణిజ్య సముదాయాల్లోని సెల్లార్లలోకి వరద చేరింది. పార్కింగ్ కోసం నగరంలో 3-4 సెల్లార్లు తవ్వుతున్నారు. అధిక వర్షాలు పడినప్పుడు ఇవి నీటి ఓటలుగా మారుతున్నాయి. దీంతో రోజుల తరబడి భవన పునాదులు వరదకు తడుస్తూ ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా ఆకాశ హర్మ్యాల ప్రాజెక్టుల్లో వాణిజ్య సముదాయాల్లో 3-4 సెల్లార్లు నిర్మిస్తున్నారు. వీటిని తవ్వే క్రమంలో పొరుగునున్న భవనాలు కూలడం, వానాకాలంలో మట్టి పెళ్లలు పడి కూలీలు మృత్యువాత పడడం, రాతి నేల వస్తే క్రషర్లు ఉపయోగించడం, తవ్విన మట్టిని చెరువుల్లో పోస్తూ ఉండడం వంటి సమస్యలతో ప్రభుత్వం కొత్తగా పోడియం పార్కింగ్ కు అనుమతి ఇచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 21 మీటర్ల వరకు ఫైర్ ఎన్ఓసీ లేకుండా అనుమతిస్తున్నా తెలంగాణలో మాత్రం ఇవ్వడం లేదు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని చిన్న బిల్డర్లకు పోడియం పార్కింగ్ కు అనుమతి ఇవ్వాలి అని పలువురు కోరుతున్నారు. డ్రైవ్ వే నుంచి ఒక ర్యాంప్ ఇస్తే సరిపోతుందని మరికొందరు కోరుతున్నారు. మరి ఫలితం ఏంటో వేచి చూడాల్సిందే.